లంబసింగ్ ఇక్కడి నుంచి ఈ రోజున అవగొట్టేసి వెళ్ళిపోవాలి. డబ్బులు అడుగుతా ఉంటారు పిల్లలు. ఓన్లీ పెట్రోల్ పెట్టి ఇంజన్ ఎక్కడ బోల్ట్ లూజ్ అయినట్టున్నాయి. పచ్చని పొలాలు, చెవిటి దిబ్బలు, పనసకాయల వాసన వస్తుంది. భీముడి పాకల. ఎందుకైనా మంచి ఈయనకి దూరంగా పోయేది. ఏ పెద్ద కెమెరా కాదు, సింగల్ రోడ్డు భలే ఉందో బాధ. అది ఆడ దింపేస్తే ఆడికి క్లోజ్ అయిపోతుంది. రంపచోడవరం ఇది రెండవ రోజు. ఇక్కడ నుంచి రంపచోడవరం నుంచి రాజబొమ్మంగి వెళ్ళాలి. అరకు రోడ్ లో వెళ్ళాలి. రాజబొమ్మంగి తర్వాత కొయ్యూరు లాస్ట్ పాయింట్. టైం వచ్చేసి 8:20 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అడ్డతీగలు వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుని ఒక 25 కిలోమీటర్లు వెళ్తే వై రామవరం వస్తుంది. ఇక్కడ మొదటి పాయింట్ అన్లోడ్ చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి అడ్డతీగల దగ్గర అరకు రోడ్ లో కలుసుకుని మళ్ళీ రాజబొమ్మంగికి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసి అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు కొయ్యూరుకి వెళ్ళి అక్కడ లాస్ట్ పాయింట్ అన్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి రంపచోడవరంకి. ఇది ప్లానింగ్. ఈ రంపచోడవరం దాటుకుని కొంచెం ముందుకు వచ్చేసాము. రాజమండ్రి రైట్ వెళ్తే రాజమండ్రి అలా వెళ్తుంది. మనం అలా వెళ్ళకూడదు, లెఫ్ట్ వెళ్ళాలి. లంబసింగ్ ఇక్కడి నుంచి 134 కిలోమీటర్లు, అరకు 226, విజయనగరం 338 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఈ రోజున అవగొట్టేసి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇది డబ్బులు అడుగుతా ఉంటారు పిల్లలు. ఇప్పుడు ఆపేంత సమయం లేదు. మనం బయలుదేరే దగ్గర రంపచోడవరంలో ఏమో వర్షం పడింది. మధ్యలో కొద్దిగా ఎండ కాసింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి చినుకులు. ఓన్లీ పెట్రోల్ పెట్టి అమ్ముతున్నాడు ఆయన. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, రోడ్డు వర్క్. ఇది పాత రోడ్ ఏమో. ఇది వైరాంపురము రోడ్డు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు వెళ్ళాలి వైరాంపురంకి. మన బండికి ఏదో నెట్లు లూజ్ అయినాయంట. సింబల్ పడింది, స్పానర్ సింబల్ చూడండి. 8 కింద ఉన్నా చూడండి. అది మార్నింగ్ నుంచి పడింది అలాగా స్పానర్ సింబల్. అంటే ఏదో రిపేర్ ఉందంట. ఇంజన్ ఎక్కడ బోల్ట్ లూజ్ అయినట్టున్నాయి, చూసుకోరా నోరు మూసుకొని అని చెప్తాను. అది ఇండికేట్ చేస్తాను నన్ను. అవి చేసుకోవాలంటే నేను ఇంకా కడపకి వెళ్ళాలి, షోరూమ్కి. కడపకి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇంకా. ఈ ఊరి పేరు వచ్చేసి తుంగమడుగులు అంట. పచ్చగా ఉంది వాతావరణం అంతా, పచ్చని పొలాలు. రాయపల్లి, ఈ ఊరి పేరు రాయపల్లి అంట గాయస్. టిఫిన్ చేద్దామా? టిఫిన్ చేసేసి ఇక్కడ బయలుదేరదాం. వెదురు నగరం అంటే ఇది ఊరి పేరు వచ్చేసి వెదురు నగరం. ఈ ఊరి పేరు వచ్చేసి చెవిటి దిబ్బలు అంట. చెవిటి దిబ్బలు. పనసలపాలెం అంటది. పనసకాయల వాసన వస్తుంది.
కరెక్టే, పనసలపాలెమే ఇవి. టవర్ కూడా ఉంది ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలా? పంతొమ్మిదా పీసులు? 23 పీసులు ఇక్కడ అంతే ఓన్లీ. దింపేసి వెళ్తున్నాము. ఇలాగా లెఫ్ట్ వెళ్తే వైరామాపురం, రైట్ వెళ్తే హైవేలోకి వెళ్తాం, అరకు హైవేలోకి. మొత్తానికి వచ్చేసాం మళ్ళీ రిటర్న్. 30 కిలోమీటర్లు 3 నిమిషాల్లో వచ్చేసినట్టు అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, అరకు రోడ్డు రాజవొమ్మంగికి వెళ్తున్నాం. అది ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంది. ప్రజెంట్ మనం వచ్చేసి భీముడి పాకల అనే ఊరి దగ్గర వెళ్తున్నాము. ఈ ఊరి పేరు వచ్చేసి పాపంపేట అంట, పాపంపేట. ఇక్కడ రైట్ తీసు అలానా మళ్ళీ ఆడుకుందు. ఇవి పామ్ ఆయిల్ చెట్లు, ఇవి పామ్ ఆయిల్. గవరయ్యపేట టోల్ గేట్ అంటది, రెడీ అవుతుంది. జీడిపళ్ళ చెట్లు, టెంకాయ చెట్లు, పామ్ ఆయిల్ చెట్లు. నెక్స్ట్ వచ్చి వరిమడి. ఈ పంటలు ఎక్కువగా పండిస్తారు ఇటువైపు. ఇక్కడ నుంచి చోడవరం 117, అనకాపల్లి 118, నర్సీపట్నం 71. ఇదే జడ్డంగి. కొయ్యూరు వచ్చి ఇక్కడ నుంచి 28 కిలోమీటర్లు, లంబసింగి 85 కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్తే. విజయనగరం వచ్చి 284 కిలోమీటర్లు ఉంది. అరకు వచ్చి 171 కిలోమీటర్లు ఉంది. ఏంపా లిఫ్ట్ కాలా? మాకే లేదురా తావురా చిన్నోడా. కాడెద్దులు వెళ్తాయి, కాడెద్దులు. కాడెద్దులు అంటే 2. మనము రాజవొమ్మంగికి వచ్చేసాము. రాజవొమ్మంగి ఇది ఒక మండలం. 2వ పాయింట్ ఇక్కడ మనం దింపాల్సిందేది. తమ్ముడు లేమ్మా, చూడు ఎటు వెళ్ళాల, ఫోన్ చేయి. ఈ కాలేజ్ వచ్చేసి చాలా దూరంలో ఉంది, దాదాపు 1 కిలోమీటర్ దూరం వచ్చేసారు. APTWR జూనియర్ కాలేజ్ వచ్చేసాము. గేట్ తీస్తే లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా దించేసాము. 3వ పాయింట్కి వెళ్ళి దింపాలి అంతే. ఇంకా టైం వచ్చేసి 1:30 అవుతుంది. 3వ పాయింట్ కొయ్యూరు, అది 30 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళి దింపాలి. ఇక్కడ లాస్ట్ పాయింట్. రోడ్లు బాగున్నాయి, అయితే అక్కడక్కడ వర్క్ జరుగుతుంది. నేషనల్ హైవే అంట ఇది. ఇప్పుడు లాస్ట్ పాయింట్కి వచ్చి కొయ్యూరు. కొయ్యూరుకి హైవేలో కొద్దిగా లెఫ్ట్ తీసుకొని 1 కిలోమీటర్ వచ్చా. సింగిల్ రోడ్ ఉంది. సైడ్ రానైనా మేము వెళ్ళిపోతాము. ఈ ఎక్కలే ఎందుకైనా మంచి ఈయనకి దూరంగా పోయేది. మీరు కొయ్యూరులో వెళ్తున్నాము. కొయ్యూరులో మంపా రోడ్ అని ఒక రోడ్లో వెళ్తే అక్కడ ఉందంట హాస్టల్. ఇలా వెళ్ళాలి లెఫ్ట్, మంపా రోడ్ అంట. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళాలి. మంపా ఏ పెద్ద కెమెరా కాదు. ఇంకెక్కడ ఉన్నది స్కూల్? ఇంకా సింగల్ రోడ్డు భలే ఉందో బాధ.
ఇదే APWPR పదా అదే తప్పించుకుంటా పదా అంతా మనం వస్తాను. ఎవరు చెప్పినారు ఇలా డోర్ తీసి పెట్టినారా? టైం వచ్చేసి 1 గంట అవుతుంది గాయస్. ఈ 3వ పాయింట్లో దింపేసాం. అది ఆడ దింపేస్తే ఆడ క్లోజ్ అయిపోద్ది మనకి పంచాయతీ. ఇది 2 రోజుల నుంచి బంద్ అయిపోయినే లేదు ఇది సరుకు అంతా. ఇప్పుడు ప్రజెంట్ టైం 1 గంట అవుతుంది. ఇక్కడ భలే ఉక్క పెడుతుంది, చెమట పడుతుంది. అందుకని తీసేయాల్సి వచ్చింది షర్టు. గాలి తోలక అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ రంపచోడవరం వచ్చేసాను. ఇక్కడితో మిషన్ కంప్లీటెడ్ అయిపోయింది. దీని కిరాయి వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 2 రోజులు తిరిగాను. 2 రోజులకు 1000 కిలోమీటర్లు తిరిగాను. కిలోమీటర్కి 25 రూపాయల చొప్పున లెక్క వేయండి ఎంత వస్తుందో, అది దీని కిరాయి. సో ఇది గైస్ ఈ ట్రిప్పుల విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.